నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ 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 శ్రీధర్ గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఎన్నో విషయాల పట్ల మీరు అవగాహన కల్పిస్తూ ఉంటారు. జ్యోతిష్య రత్న అవార్డు అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. మీ కఠోర శ్రమ ఆ అవార్డే చెబుతోంది ఎంత ఉంది అనేది. కానీ చాలా సింపుల్గా ఉంటారు. అవునండి కదా, సింపుల్గా ఉండడం ఇష్టం. అంటే సాధారణంగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, గురూజీ అనగానే రుద్రాక్షలు వేసుకుంటారు, కొన్ని మాలలు, ఉంగరాలు ఇవి ఉంటాయి. అది కాదనిలేం. వాటికి విరుద్ధమా మీరు? విరుద్ధం అని కాదండి, పవర్ ఉన్నోళ్ళు అట్లా ఉండాలని లేదు. పవర్ ఉన్న వాళ్ళు, ఒక పిచ్చోని దగ్గర కూడా చాలా పవర్ ఉంటుంది, బయటికి కనవాడు. కాబట్టి ఎవరు పవర్ఫుల్లా, ఎవరు అదా వేషం వేసుకున్న వాళ్ళే అట్లా ఉంటారా? ఆ గౌరవాలు బయటికి కనబడరు, ఎక్కడో ఉంటారు. గుళ్ళ ముందట చాలా గడ్డాలు పెంచుకొని తిరిగేటోళ్ళు ఉంటారు, సన్యాసులు. అలా అని చెప్పి వాళ్ళ దగ్గర పవర్ ఉండదు. కాబట్టి పవర్ను ఒక రుద్రాక్షలో, ఒక రత్నాలో, వ్యక్తిగతంగా ఆయన వేసుకున్న మాలలో, వేషభూషాలు ఇవి డిసైడ్ చేయండి. ఒకసారి మా దగ్గరికి వస్తే మేము ఏంటో అనేది మేము చూపించినాక అప్పుడు తెలుస్తుంది. అంటే మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు అసలు? జ్యోతిష్యం అండి, ఓన్లీ జ్యోతిష్యం. జ్యోతిష్యంలోకి వెళ్ళి ఈ కలియుగంలో, యాక్చువల్గా కలియుగం స్టార్టింగ్లో కలి పురుషుడు మన భూమండలాన్ని తీసుకునేటప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ దగ్గర ఒక మాట తీసుకుంటాడు. చాలా మందికి తెలుసు ఈ విషయాలు, కానీ దీన్ని బయటికి రానివ్వరు. ఒక మాట తీసుకుంటాడు, కర్త కర్మ క్రియ, మీరు ఏ విధంగా రాశారో నేను ఆ విధంగానే ప్రవర్తిస్తా. వాళ్ళకు శిక్షలు కానీ, వాళ్ళ యోగాలు కానీ, అవయోగాలు కానీ ఏవైనా నేను అదే విధంగా ఇస్తూ ఉంటా. కానీ మీరు ఏలు పెట్టకూడదు. కలిపురుషుడు అంటాడు. కలిపురుషుడు త్రిమూర్తుల దగ్గర మాట తీసుకుంటాడు. సరే నాయనా తీసుకో అది అని చెప్పి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత దేవుళ్ళకు కూడా ఒక డౌట్ ఉంటుంది కదా. చాలామంది ఉంటారు ఎంతో ఆర్తితోని భగవంతుని కొలిచే వాళ్ళు ఉంటారు, శరణాగతితోని కొలిచే వాళ్ళు ఉంటారు, కఠోర తపస్సు చేసే వాళ్ళు ఉంటారు. అరే మరి వీళ్ళ కోసం మనం ఏదో ఒకటి అది చేయాలి కదా, ప్రతి ఒక్కరిని శిక్షించుకుంటూ పోతే ఎట్లా అనే ఉద్దేశంతో ఈ తాంత్రికాన్ని పెట్టాడండి. తాంత్రిక విద్యనని పెట్టాడు. తాంత్రిక విద్యను పెట్టేసరికి ఈ జ్యోతిష్యంలో ఎప్పుడైనా చూడండి, జ్యోతిష్యంలో మన తలరాతలో ఈ గ్రహం బాగాలేదు అన్నప్పుడు జస్ట్ జ్యోతిష్యం అనేది మనం ఎంత 1,00,000, 2,00,000, 5,00,000 పెట్టి పూజలు చేసినా జ్యోతిష్యం అనేది జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ లెక్క. అంతే అంతే అంతే. మళ్ళీ 2 గంటలకు వచ్చేస్తుంది, మళ్ళీ 2 గంటలకు వచ్చేస్తుంది. అదే ఒక తాంత్రికం ద్వారా మిక్స్డ్ చేసి పోయామనుకోండి, దానికి ఒక యాంటీబయాటిక్ తోడైనట్టు. పూర్తిగా నయం కాదండి, 100% చెప్పగలుగుతా. అంతేనా? పూర్తిగా నయం కాదండి, 85%. మరి ఈ పూజలు, ఈ హోమాలు, ఈ యాగాలు ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళ యొక్క సంతృప్తి కోసం వాళ్ళని యొక్క నమ్మిస్తారండి. అట్లా వాళ్ళ కర్మ అలానే ఉంటుంది కదా, ఆ విధంగానే నమ్ముతారు వాళ్ళు. ఆ విధంగా నమ్ముతారు. రాజశ్యామల యోగం చేస్తే మీకు ఈ యోగం వస్తుంది, ఈ యోగం చేస్తే మీకు మరణగండం పోతుంది, 100 సంవత్సరాలు బతుకుతారు. నా దగ్గర డబ్బు ఉందండి, డబ్బు ఉంది కదా అని చెప్పి వేరేటోళ్ళు వచ్చి నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు, ఇది సంజీవిని, ఇది ఈ హోమం చేయించుకోండి అని చెప్తారు. నమ్మి చేయించుకుంటాను, 100 సంవత్సరాలు బతకాలి కదా, ఆశ ఉంది నాకు. కానీ వాళ్ళకు ఒక విషయం తెలియదు, కర్మను అడ్డుకొని ముందుకు సాగలేడనే విషయం తెలియదు. ఒక క్షణం చాలండి మనిషి జీవితం కింది మీద కావడానికి. అలాగైతే మన కేసీఆర్ చూశారుగా, ఎన్ని చేశాడు ఆయన? 10 సంవత్సరాలు హోమాలకే దాదాపు ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టాడు. యాదగిరి గుట్టను అంత పెద్ద పెద్ద రాజులు చేయలేని పని అతను చేశాడు, అద్భుతంగా తీర్చిదిద్దారు. అవునా కదా? వేములవాడను అంత తీర్చిదిద్దాడు.
మన అలాంటి ఆయనకు ఈగ బాలద్దు కదా. బెస్ట్ లీడరే ఒక రకంగా. ఎందుకు జరిగిందంటారు అలా? కర్మ అండి. శుక్ర మార్గదశ వెళ్ళిపోయింది అనే శుక్రుడు ఆయనకు ఉచ్చ, అది వెళ్ళిపోయింది. రవి అనేది నీచ ఆయనకు. రవి ఎవరు? వ్యవహారకారకుడు, అది నీచం. అది వచ్చేసింది. వచ్చేసుడితోనే ఒకటేసారి పదవి పోవడం, ఒకటేసారి అడ్డం పడడం, బిడ్డ అరెస్ట్ కావడం, ఇలాంటివన్నీ ఒకటెంకోటి జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రస్తుతం ఇంత టెక్నాలజీ పెరుగుతోంది, ఇంత ఆధునిక యుగంలో మనం ఉన్నాము, ఇప్పుడు కూడా ఇంకా గ్రహాలే మనల్ని నడిపిస్తున్నాయని, గ్రహాలు ఇలా ఉంటే మన జీవితం మారిపోతుందని చెప్పి ఇవన్నీ నమ్మాలా అని అడిగే వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అమ్మా, ఒక విషయం, టెక్నాలజీ పెరిగింది, ఓకే. ఎప్పుడు పెరిగిందమ్మా? ఎప్పుడు పెరిగింది? నాకు తెలిసినంత వరకు ఒక 40 years అవుతుంది. అవునా? అది వరకు రాజుల కాలం నుంచి ముహూర్తాలైన వర్షాలు పడకుంటే ఒక యజ్ఞం చేస్తే తెల్లారి వరకు వర్షం పడేది. వరుణయాగం ఒక యజ్ఞం చేస్తే. ఇది కలియుగం అండి. కలియుగం కాబట్టి ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు. నాసా సైంటిస్టులు కావచ్చు, మన సైంటిస్టులు కావచ్చు, ఏ సైంటిస్టులు అయినా ముహూర్తం పెట్టించుకొని మన కుజగ్రహం మీదకి పంపించేటప్పుడైనా, చంద్రయాన్ 1 అయినా ముహూర్తం పెట్టించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం పోయి శ్రీశైలం పోయిన తర్వాతనే దాన్ని ప్రయోగించారు. ఎందుకంటారు? వాళ్ళు సైన్సే కదా, వాళ్ళకి తెలియదా? పూర్తిగా టెక్నాలజీ కదా, తెలియదా? అది కొందరు మూర్ఖత్వంతో అంటారండి. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తారసపడ్డారా? పడతారండి. ఎందుకు పడరండి? ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజ్ ఏముండదండి. వారిని నమ్మకుంటే మనం ఏం చేస్తామండి? డిస్కషన్ పెట్టుకోరా? డిస్కషన్ ఏముండదండి. డిస్కషన్ నమ్మిస్తాను, నీకు ప్రూఫ్స్ చూపిస్తాను అలా ఏమనరా? మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయం అండి, ప్రతి వ్యక్తి ఒక వ్యక్తికి నచ్చాలని ఏమి లేదు. మీరు ఒక క్లాస్కు వెళ్ళారు, ఆ క్లాస్లో ఒక 50 మంది నీతోటి పిల్లలు ఉన్నారు. మీరు అందరితో బాండింగ్ గారు. జీవితకాలం బాండింగ్ ఎవరితో ఉంటుంది? ఒక 4గురితో ఉంటుంది. వాళ్ళతోనే పోతా ఉంటుంది మీకు. మరి 50 మంది ఉండగా ఆ 4గురితోనే ఎందుకు పోతుంది బాండింగ్? కాబట్టి ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని ఏం లేదు. అలాగే దేవుడు కూడా. దేవుడు కూడా అందుకే విష్ణుమూర్తిని ఒగరుగోల్చే వాళ్ళు ఉంటారు, శివుణ్ణి ఒగరుగోలుస్తారు. అది మనుషుల మట్టికే అండి, దేవుళ్ళకి లేదండి. ఆ యొక్క ఈర్ష్యాద్వేషాలు, నీకు భక్తులు ఎక్కువ ఉన్నారు, నాకు తక్కువ ఉన్నారు అనే ఈర్ష్యాద్వేషాలు దేవుళ్ళకి లేవు. కానీ కొన్ని చెప్తూ ఉంటారు కదా గురువు గారు, ఇట్లా అమ్మో దేవుడు కోపం వస్తుంది, ఏదైనా మొక్కుకున్నాం ఉదాహరణకి. అవునండి. అది మరిచిపోవటం వల్లనో కుదరకపోవడం వల్లనో తీర్చలేకపోయాం. అవునండి. ఏదో ఒక నెగిటివిటీ మనకు జరుగుతూ ఉంటుంది, ఎక్కడో పడిపోవడమో లేకపోతే ఏదో ఒకటి సందర్భం ఎదురవ్వడమో ఇలాంటి జరుగుతుంటే అమ్మో దేవుడు కోపం వచ్చింది, మనం మొక్కు తీర్చలేదు కాబట్టి అమ్మవారికో దేవుడికో కోపం వచ్చింది అని అంటారు. నిజంగా అలా కోపగించుకుంటారా దేవుడు? లేదండి. ఎందుకంటే ఆయనే మనం చేసిన బొమ్మలం అండి ఆయనే. కాబట్టి అలా కోపగించుకోవడం అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తుంటే ఏదో ఒక బొట్టను వేలి ఏదో ఒక రాయి తాకుతుంది కదా, చిన్నగా దాకి గుర్తు చేపిస్తాడు అంతే తప్ప మనిషి మీద ఏదో పగ తీర్చుకోవాలనే ఆయనకు అది ఉండదండి. మనిషి యొక్క గ్రహం ఏదైతే ఉన్నదో అప్పుడు ఆ టైంలో బ్యాడ్ అయిపోతుంది. గ్రహాలు బట్టే ఉంటాయి. అది కూడా గ్రహాలను బట్టే ఉంటుందండి. అది బ్యాడ్ అయిపోతుంది. అది మంచి గ్రహం అయినా కూడా ఒక 2 గ్రహాలు దాని మీద నీచంగా చూస్తాయి. అంతేనండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి? 4. మా ఇంట్లో 5 ఉన్నామండి. ఒక్కరి జీవితం ఒకరు లెక్క లేదు. నా మెంటాలిటీ వేరు, మా మిసెస్ మెంటాలిటీ వేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఒకలాగా ఉండవండి. ఒక్కొక్కరి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారండి? చాలా మంది ఉంటారు కదా. చరాచర సృష్టి ఎంతమంది అండి? పాములు ఇవి వీటన్నిటితో కలుపుకుంటే సముద్రంలోనే కొన్ని కోట్ల జీవాలు ఉంటాయి. ఇవేవి కానీ ఈ 12 రాశుల కిందకే, ఈ 12 లగ్నాల కిందకే రావాలి ఏవైనా సరే. అయితే ఇందులో ఒకటి డిసైడ్ చేసేది ఏదైతే ఉంటుందో ఆ గ్రహాలే డిసైడ్ చేస్తాయి. దేన్నైనా ప్రకృతినైనా సృష్టినైనా
దేన్నైనా కూడా. జాతకం వేటికైనా జాతకం చెప్తారండి? అవునండి, ఎవరికైనా చెప్తారు. ఎవరికైనా. ఇప్పుడు కొంతమందికి టైం తెలియదు, పుట్టిన టైం తెలియదు, ప్లేస్ తెలియదు, వాళ్ళకి నక్షత్రం రాశి తెలియదు. అలాంటప్పుడు అండి నాకు యాక్చువల్గా నా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయండి. చాలా కోట్లకు పరిగెత్తినవన్నీ సడన్గా ఒకటే రాత్రి చేంజ్ అయిందండి నా లైఫ్. ఏ విషయంలో? ఒక విషయంలో రాత్రే చేంజ్ అయింది. నాకు వైరాగ్యం వచ్చేసిందండి. ఏం పని చేసేవాళ్ళు మీరు? జ్యోతిష్యమే? నేను ఇంకేమైనా? కాంట్రాక్టర్ అండి. ఓకే. యాక్చువల్గా నేను నా 19 ఏట ఒక ఆశ్రమానికి మేనేజర్గా చేశాను. నేను అక్కడ చూశాను సైతాన్లను. మాట సౌండ్ వస్తుందండి, సినిమాల లెక్క ఏదో భయంకరమైన రూపం రాదు, జస్ట్ ఒక వాయిస్ మాత్రమే వస్తుంది. ఏమని వచ్చింది మీకు? నాకు కాదండి, నేను కొన్ని వేలు చూశానండి. ఒక 10,000 మంది చేతులతో గుంజుకొచ్చాను. నమ్ముతారా? అవునండి, వాస్తవం, యథార్థం. నేను ఎప్పుడన్నా వీలైతే కూడా మీకు చూపిస్తాను. ఆత్మల్ని కనబడయండి, ఆత్మ కనబడదండి, ఆత్మ కనబడదండి, జస్ట్ వాయిస్ మాత్రం వినబడుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. 40 సంవత్సరాలు బెస్ట్ లైఫ్ లీడ్ చేసిన ఒక అతను అప్పటిదప్పుడే ఏదన్నా గ్రహం చేంజ్ అయింది అనుకో, తాగుడుకు అలవాటు అవుతాడు, వేరే వాటికి డ్రగ్స్కి బానిస అవుతాడు, లేకుంటే వేరే దానికి బానిస అవుతాడు, ఇంకొక దానికి బానిస అవుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. అది అప్పటికప్పుడే మారిపోతుంటా అది ఎప్పటికప్పుడు అతని లోపలికి వెళ్తుంది అన్నట్టు. గ్రహస్థితి బాగున్నప్పుడు ఏ క్షుద్ర పూజలు కానీ, ఎలాంటి సైతాన్లు కానీ, ఇలాంటి ఆత్మలు కానీ ఏ బాడీలోకి ప్రవేశించవు. ఇది రాసి పెట్టుకోండి. గ్రహం మంచిగా లేనప్పుడే, చాలా నీచ స్థితికి పోయినప్పుడే అది ఏది చేసినా అతనికి ఫలిస్తుంది. అలా గుర్తించగలమంటారా? ఇప్పుడు జ్యోతిష్యం ఇట్లా చూస్తే చాలండి, చెప్పగలుగుతాం. మీరైతే అలా గుర్తించగలరు. నెగిటివ్ ఎనర్జీ మన ముందు ఉంది చెప్తామండి. వాళ్ళు మనకి చెడు చేస్తారు, లేకపోతే వాళ్ళు చేసే పనే అది, వాళ్ళ వల్ల మనకి హాని ఉందని అంటే మనం కనిపెట్టొచ్చా? చెప్పచ్చు. ఎలా కనిపెట్టొచ్చు? చెప్పచ్చండి, మాకు తెలిసిపోతుంది. ఆ పవర్ తీసుకున్నాం కాబట్టి మాకు తెలిసిపోతుంది. అందుకే దాదాపుగా కిందికి ముఖం వేసుకునే పోతాం. చూడరు ఎవరిని. తక్కువ అండి. మా ఊరికి వచ్చి అడగండి, నేను ఎవరితోనో మాట్లాడుతున్నా, ఆ ఆఫీస్లో పోయి కూర్చున్నా అంటే మళ్ళీ ఇంటికి వచ్చుడే, లేకుంటే ఒక డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ పోతాను, లేకుంటే ఇంటికి వచ్చేస్తాను. మ్యాక్సిమం ఎవరితో కలవనండి. నా దగ్గర ఒక మిత్రులు ఒక 3-4 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాను, అప్పుడే బయటకు వచ్చేస్తాను, అంతే. దాదాపు ఇంట్లోనే ఉంటా. జాతరలు, ఊళ్ళే దేవాలయాలు కూడా దర్శించానండి. నేను దర్శించేటి 2 ఒకటి తిరుపతి, 2 శ్రీశైలం. ప్రతి మంత్ ఒకసారి వెళ్తా. 2 ఆలయాలకు వెళ్తారు? 2 ఆలయాలకు వెళ్తా ప్రతి మంత్. అదెంత ఖర్చు కానీ. మరి ఎలా కనిపెడతారో చెప్పండి, ఒక నెగిటివ్ ఎనర్జీ మీ ముందు ఉన్నప్పుడు? అంటే మీకు ఏమైనా సిమ్టమ్స్ వస్తాయా? సిమ్టమ్స్ కాదండి, వాళ్ళ జాతకం చూసుడుతోనే తెలిసిపోతుందండి. లేదనుకోండి, వాళ్ళ ముఖం చూసుడుతోనే తెలిసిపోతుంది. ఒక ముఖం చూసి ఒక 2 నిమిషాలు ఇట్లా చూసామనుకోండి, గట్టిగా తెలిసిపోతుంది. అమ్మ ఇక్కడ ఆడుతుంది, ఇక్కడ మనకు అనవసరమైన విషయం, పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను పట్టించుకున్నాను అనుకోండి, ఏదో మేలు చేద్దామని అనుకోండి, దానికి మళ్ళీ నేను ఇంకో 10 రోజులు మళ్ళా నేను నా పవర్ను పెంచుకోవడానికి నేను మళ్ళా సాధన చేసుకోవాలి. ఎప్పటిదప్పుడు నా బ్యాటరీ టైప్, ఈ ఫోన్ టైప్ ఏనండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎవరికైనా కనపడిందా అలా? ఏదండి నెగిటివ్ ఎనర్జీ? నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు మీ ఫోన్ టైప్ ఏనండి. ఇప్పుడు మీరు ఫోన్ వాడారు, ఫోన్ వాడితే డిశ్చార్జ్ అవుతుందా కాదా? బ్యాటరీ పెట్టుకుంటారా లేదా? మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఎలా ఛార్జ్ చేసుకుంటామో మీరు అదే విధంగా మళ్ళీ సాధన చేసి మళ్ళీ రీఛార్జ్ అవుతామండి. ఎలాంటి సాధనలు చేస్తారు మీరు? అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ గురువు గారు చెప్పాడండి కొన్ని సాధన చేయాలని. అందుకే నేను ఎప్పుడు పోయినా మా గురుగారి దగ్గరికి శ్రీశైలం నాటు పోతేనే కదిలి వనం అని ఒకటి ఉంటుంది. మీ గురువు గారు ఎవరండి? అది అని చెప్తున్నా కదా, చెప్పకూడదండి. లోపడి ఉంటాడు, రాకూడదు లోపడి కూడా. కబిలాలు అతనేనండి. నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, చాలా రిచ్గా ఉన్న నేను ఇప్పుడు కూడా నాకేం కాలేదు. బట్ నా వైరాగ్యంలో ఉన్నప్పుడు నేను పడిపోయానండి.
ఆల్మోస్ట్ అన్ని దేవాలయాలు తిరిగి వచ్చి శ్రీశైలంలో ఒక కాడ పడిపోయాను అడవిలో. అతనే తీసుకెళ్ళాడు. 18 years బ్యాక్ అతనే తీసుకెళ్ళాడు. 18 సంవత్సరాలు. అప్పటి నుంచి మీరు ఈ జ్యోతిష్యంలోనే ఉన్నారు? అవునండి. అప్పుడు ఒక 15 రోజులు అతని దగ్గరనే ఉంచుకొని, మీరు ఈ రూటు పోండి, నేను మీ కర్మ పరిపక్వత అవుడుతానని నా దగ్గరికే తెచ్చుకుంటా. 103 ఏళ్ళు ఉంటాయండి ఆయనకు. ఒక ఆసనం మీద ఉంటే 2 రోజులు అలానే ఉంటాడు, భోజనం లేకుండా, నిద్ర లేకుండా, బయటి వ్యక్తితో మాట్లాడు. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. అంటే నాకు ఆ వాసనలు ఆగోరానండి. నాకు లేదండి. నేను అవన్నీ చూశాను. ఎందుకంటే ఈ ఆశ్రమంలో పనిచేసినప్పుడే ఈ ఆశ్రమ పీఠాధిపతికి ఒక గురువు ఉండేవాడు. అతని దగ్గర ఇలాంటి పవర్స్ చాలా ఉండేవి. వారు ఆహారం తీసుకుంటారా మీ గురువు గారు? చెట్ల ఆకులు తినేవాడు. ఇవి పడతాయి. పంచభక్ష పరమన్నాలు తెచ్చికొచ్చినా కూడా తినపోయేది. ఎందుకు నాన్న మనం ఏదో ఒకటి తిందాంపా అనుకుంటే అట్లా పోయి ఏదో ఒక ఆకు తినుకుంటే ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండేది. కానీ ప్రతి దానిలో ఒక డెప్త్ ఉండేదండి. అవన్నీ మీరు అర్థం చేసుకోగలిగారు. చాలా పిచ్చోని లెక్క, బట్టలు జినిగి, పాయింట్ జినిగి ఎట్నో ఉండేది. మీరు అతని గురువు అని తెలియక ఒక 3 సంవత్సరాలు అతని వేరే కాడ ఒక కాడ దించొచ్చేదండి కార్లో పోయి. అంటే అప్పుడు అంబాసిడర్లు ఉండేటి. అప్పుడే నేర్చుకోమన్నాడండి. నేర్చుకోమంటే అప్పుడు తట్టుకోలేను. అవన్నీ చూశానండి. అవన్నీ మంచి చూశాను, చెడు చూశాను కాబట్టి అవన్నీ తట్టుకోలేను. మీకు ఇప్పటి వరకు గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా? అమ్మో ఇలా కూడా ఉంటాయా, ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా ఒక మనిషిలో అని అనిపించిందా? ఉందండి, చాలా కొన్ని వేలు చూశానండి. ఒకటి చెప్పండి. ఒక అతను ఉన్నాడండి వరంగల్. ఒక 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆయనకి ఏం వచ్చిందో తెలియదు కానీ ఆరోగ్యం పరిస్థితి బాగాలేక 10 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ఎన్ని హాస్పిటల్ దింపానో అన్ని దింపారండి. ఏం ఉండదండి, అంతే. లోపల సైతాన్ ఉంటది, లాగేస్తా ఉంటది మనిషి, అంతే. సైతాన్ ఉంటది, మొత్తం తినేస్తా ఉంటది. మనిషి పడిపోయాడండి. ఒక మంచంలే ఆయనకు అన్ని. 2 పని మనుషులను పెట్టారు, అన్ని మంచంలే. అప్పుడు మేము పోయినప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాలల్లా మాకు అన్నీ ఆయనే, వాటర్ సప్లై కాంచెలు, ఒక టీ కాంచెలు ఆయనే తీసుకొచ్చి ఇచ్చాడు. అసలు లేవలేని మనిషి, 10 సంవత్సరాల నుంచి లేవలేని మనిషి ఆ నీరసంతోనైనా ఆయనే తేవాలని చెప్పంటే ఆయనే తీసుకొచ్చి ఇచ్చాడు. అలాంటి వాళ్ళు మాకు ఫోటోలు పెట్టుకొని ఎందరో ఉన్నారండి. ఇప్పుడు వారి పరిస్థితి బాగున్నాడండి, చాలా బాగున్నాడు. మీకు ఈసారి వచ్చినప్పుడు రమ్మంట ఆయన, తప్పకుండా. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాడు. అలా ఎంతమంది వేలల్లో ఉన్నారా? వేలల్లో ఉన్నారండి. నేను ఇక్కడి నుంచి చేస్తే సైకలాజికల్ డిపార్ట్మెంట్లో గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మేడం. నేను ఇక్కడి నుంచి చేస్తే 11 రోజుల్లో అక్కడ బాగా అయిపోయిందండి. మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? నేను చేస్తానండి తాంత్రికం ద్వారా. అలా అంటే ఎక్కడో ఉన్నా కూడా నేను కొంతమంది విదేశాల్లో ఉంటారు మా పిల్లలు. అవునండి, చేస్తామండి. మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? అప్రోచ్ అవుతారు చాలా. నాకు అసలు యాక్చువల్గా ఎక్కడికన్నా విదేశాలలో ఎక్కువ. అంటే ఎక్కడ యూకే అండ్ యుఎస్ఏ వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారండి. గురుగారు, ఇప్పుడు ఒక వ్యక్తి జాతకం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన జన్మ నక్షత్రమే ఒక అద్భుతమైన నక్షత్రంలో పుట్టాడు. ఆయనకి అంటే పుట్టినప్పుడే అన్ని రాసే ఉంటాయి కాబట్టి చాలా మంచి జాతకం అని ఉందనుకోండి. ఆయన నచ్చకో లేకపోతే ఆయన మీద వ్యతిరేకతతో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఇలా ఒక రుద్ర పూజ చేయించాలను, లేకపోతే వారికి నెగిటివ్ ఎనర్జీ ఉండాలని చెప్పి ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ పూజ వల్ల నిజంగానే వాళ్ళ జాతకం తారుమారు అయిపోతుందా? లేదు, వాళ్ళు పుట్టినప్పుడు జన్మ నక్షత్రంతో ఏ విధంగా అయితే అద్భుతమైన జాతకంతో పుట్టారో అదే జీవితాంతం ఉంటుందా? జీవితాంతం ఉంటుందండి. గ్రహాలు గట్టిగా ఉన్న వాళ్ళకు, పుట్టినప్పుడు యోగవంతమైన జాతకంతో పుట్టిన వాళ్ళకు ఎవ్వరు కలియుగంలో ఎవ్వరు ఎంత వాళ్ళు తలుచుకున్నా వాళ్ళని ఏం చేయలేరండి. అవునా? అంతే, ఇది డౌట్ లేదు, రాసి పెట్టుకోండి. కానీ కొంతమందికి మాత్రం చూస్తేనేమో వాళ్ళ జాతకం బాగున్నట్టు అనిపిస్తుంది. సడన్ గా ఇప్పుడు మీ జీవితంలో ఎలా జరిగిందో
సడన్ గా బళ్ళు ఓడలు బళ్ళు అయినట్టుగా పూర్తిగా మారిపోతున్నది. అంటే వాళ్ళ జాతకంలో గ్రహాలు బాగాలేదనా? గ్రహమే అంతేనండి, గ్రహాలు అంతే. గ్రహాలు ఒకటేసారి ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొందరికి 25వ ఏటనే గురుబలం స్టార్ట్ అవుతుందండి. వాళ్ళకు ఒక గురువే మంచిగా ఉంటాడు. రాహు, కేతువు, శని వీళ్ళంతా వ్యతిరేకం ఉంటారండి. గురువే బాగుంటాడు. గురువు బాగుండడం వల్ల ఏమవుతుంది, ఒక 16 సంవత్సరాలు యోగవంతమైన జీవితం పోతుంది. సొసైటీలో ఒక 16 సంవత్సరాలు యోగవంతమైన జీవితం పోయిన తర్వాత అతన్ని ఎవరైనా నమ్ముతారు. అవునా? దాని తర్వాత ఏమవుతుంది, శని వస్తుంది. శని వచ్చినప్పుడే తెలుస్తుంది ఆయనకు, అబ్బా నేను లోపలికి పోతున్నా అని. లోపలికి పోతున్నా అని తెలుస్తుంది. అయినా గంభీరత్వంతో ఉంగరాలు ఇవి అవి అన్ని మెయింటైన్ చేసి అట్లా గంభీరత్వంతో కొద్ది రోజులు మెయింటైన్ చేస్తాడు. ఎన్ని రోజులని మెయింటైన్ చేస్తాడండి? ఎన్ని రోజులని చేయగలరు అట్లా? అంతే. కాబట్టి ఏదో ఒక రోజు చేతులు లేవాడతాడు అంట. ఇప్పుడు ఈయన ఎలా పట్టిండు కదా, ఎవరు మన కింగ్ ఫిషర్, దాని లేక లావట్లే ఉండే లావట్టాడు. విజయమాల్య చాలా ఉన్నాయి ఆయనకు, హైయెస్ట్ రిచెస్ట్ పర్సనే. అతను పోవడానికి వేరే కారణం ఏంటంటారు? చెప్తానండి. అన్ని ఆఫ్ స్క్రీన్ మాట్లాడితే ఆన్ స్క్రీన్ ఏం మాట్లాడతాం గురువు గారు? అదే అనండి, వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఎందుకండి మనకు? ప్రస్తావన తెచ్చారుగా మీరు. ప్రస్తావన తెచ్చాను కానీ నేను ఇలా ఉంటాయి అని చెప్పడానికి. మీరు అంటే మీరు చెప్పే జాతకాల్లో కావచ్చు, లేకపోతే మీ అనుభవంలో ఎవరైనా అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తి కోటీశ్వరుడిగా అయిపోయిన సందర్భం ఉందా? ఉందండి. ఎవరు తెలుసుకోవచ్చా? అంటే ఆ పరిణామం చెప్పండి. పరిణామం ఏం లేదండి. నేను ఇప్పటికి కూడా నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. ఓకే. నేను లోకల్లోకి చెప్పానండి, సాధారణంగా చెప్పా, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు చెప్పుడు స్టార్ట్ చేశాను లోకల్లోకి. దాదాపుగా యుఎస్ యూకే వాళ్ళకే చెప్తాను. ఏదో అట్లా అలవాటు అయిపోయింది అంతే. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఎలా సంప్రదిస్తారు మిమ్మల్ని? డైరెక్ట్ ఫోన్? అక్కడ ఒకరు మనిషి ద్వారా మౌత్ టాక్ ద్వారా వెళ్ళిందండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏదన్నా సంతకానికి పోతే వాడు అక్కడ పేపర్ బాయ్గా పనిచేసేవాడు. పేపర్లు తీసుకొచ్చి ఇచ్చి అది చేసి ఇది చేసి, సార్ ఇక్కడ సంతకం పెట్టండి, ఇక్కడ పెట్టండి సార్, నేను రేపు పంపిస్తా సార్, ఇంటికి తీసుకొచ్చి ఇస్తా సార్, అది చేస్తా సార్, ఇది చేస్తా సార్ అనేవాడు. వాడు ఇప్పుడు సడన్గా ఇన్నోవాళ్ళ తప్ప వేరే కాడ దిగాడండి. వాని ఇంటి సెరమనీకి పిలిచాడు, హౌస్ గృహప్రవేశానికి. మినిమం ఎంత లేదన్నా కూడా ఒక 7 కోట్లు ఉంటుందండి ప్లేస్ కాక. అంటే ఎలా అన్ని కోట్లకు పడగలెత్తడానికి? వేరేటోళ్ళతో డీలింగ్ పెట్టుకున్నాడు. ఓ 2 ఇట్లల్లో గట్టిగా అది చేసిండు. అంటే మీరేమన్నా జాతకం నో అండి, చెప్పలేదండి. ఎందుకు అబద్ధం చెప్పాలి? నేను చెప్తేనే చూసిన వ్యక్తి ఈయన. గ్రహాలు మారి ఇలా తను అంటే గ్రహాది అప్పటిదాకా రాహు ఉన్న అతనికి సడన్ గా గురువు చంద్రులు కలిసి ఉన్న గజకేసరి యోగం కాబట్టి సడన్ గా మారింది అన్నట్టు. అంటే మీరు పూజలు చేసి అలా జీవితాలు మార్చిన సందర్భాలు అవి చాలా ఉన్నాయండి. అది ఆ విధంగా చాలా ఉన్నాయి. పూజలు చేసి పెద్ద వాళ్ళని మార్చడం కాదు కానండి, ఉన్న జీవితాన్ని బ్యాలెన్స్ గా ఉంచానండి. ఉన్న జీవితాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళిన సందర్భాలు కాదు కానండి, ఉన్న మంచి పొజిషన్లు ఉన్న వ్యక్తిని మళ్ళీ అదే పొజిషన్ నిలబెట్టామండి. అప్పుడు మరి గ్రహాల ద్వారా మీకు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ వస్తుంది? వాటిని మీరు మాకు రాదండి, మాకు రాదు. ఇప్పుడు ఆ శక్తిని ఎవరో ఒకరు తీసుకుంటేనే కదా ఒక సరైన క్రమంలో వెళ్తుంది. లేదు, అది తాంత్రికం ద్వారా చేస్తామండి. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక బరువును లాగేస్తుండు, ఒక 200 క్వింటాల బరువును లాగేస్తుండు. మీరు వచ్చారు, సడన్ గా 1 క్వింటాల్‌న్నర తీశారు. ఆ 50 కేజీలు ఎన్ని రోజులైనా లాగేస్తాడని. అవునా? 4 ఏళ్ళ చెంది అట్లా లాగే అలవాటైనోడు 50 కేజీలు పెద్ద లెక్క కాదండి. ఆ విధంగా చేస్తామండి. ఎందుకంటే డెస్టినీని ఎవరు మార్చరండి, ఇది మాత్రం ఖచ్చితంగా మనం నిజమే మాట్లాడుకుందాం.
నిజమే మాట్లాడారు. ఎందుకంటే నేను మార్చుతా అంటే వాళ్ళు రేపు ఇంకొక 1 ఇయర్ తర్వాత కూడా తెలుస్తుంది కదా అండి, ఇది మారదు అని. నాకు డబ్బులు వచ్చి పడతాయి కావచ్చు, కానీ ఇది మారదు అని చెప్పి తెలుస్తుంది కదా. కానీ ఆ డెస్టినీలో ఉన్నదాన్ని 90% వరకు మేము చేంజ్ చేస్తామండి. మరణగండం ఉంటుందండి, ఆ మరణగండాన్ని మేము 24 ఇయర్స్ దాకా మేము పొడిగిస్తామండి. 12 సంవత్సరాలు ఒకసారి, 12 సంవత్సరాలు ఒకసారి పొడిగిస్తాం. ప్రతి వ్యక్తికి మన జీవితంలో 3 సార్లు మరణగండం ఉంటుందండి. ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రతి వ్యక్తికి. అందరూ ఇలా హోమాలు అవి చేయించుకోలేరు కదా. చేయించుకోరు, వాళ్ళకి తెలియదు కదా. తెలిసినప్పుడు భయపడతాడు. ఇప్పుడు నేను ఇంకో గంట చనిపోతా అని తెలిస్తే ఏ మనిషి అయినా భయపడతాడు. ఖచ్చితంగా భయం ఉంటుంది కదా. అదే తెలియలేదు అనుకోండి, హ్యాపీగా ఉంటాడు. అందుకే నేను అంటాను, ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవరంటే ఒక పిచ్చోడు అంటాను. ఏమి తెలియదు కాబట్టి, అర్థం కాదు, రేపటి గురించి తెలియదు. చాలా విషయాలు ఉన్నాయి, బట్ చాలా సేపు చర్చించాము, మాట్లాడాము, చాలా సమయం అయింది. చాలా సంతోషం అండి మీతో మాట్లాడడం. నమస్కారం. విన్నారు కదా, గురువు గారితో మాట్లాడాలనుకున్నా, మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైతే అవసరం ఉందో, మీకు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, మీరు గురువు గారిని సంప్రదించవచ్చు. ఆ నెంబర్ ద్వారా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.